వాస్తవంగా దీనికి సంబంధించి కొంత ముందుగానే మనం 25 తారీఖు నాటి జంగు సైరన్ అని మోగించాము. మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ కారణంగా అలాగే విద్యార్థులందరినీ ఏకతాటిగా పోవాలన్న ఉద్దేశంతో కొంత చర్చలు జరిపి ప్రణాళికని సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఎప్పుడు సార్ ప్రోగ్రామ్ అని మీటింగ్ పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ డిక్లేర్ అయ్యింది. మరి ఎంతమంది వస్తారో చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 లక్షల ఉద్యోగాల సాధనకై నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన తేదీ 20 జూన్ 2025 సభాస్థలము ఇందిరా పార్క్ అన్నటువంటి ఒక పాయింట్ ఇస్తున్నాం. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మటే తక్షణమే లైవ్ మొత్తంగా ఫార్వర్డ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. మనం దాదాపు లైవ్కు అట్లీస్ట్ ఒక 1000 మంది తక్కువ కాకుండా ఉండే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. లైక్ చేయాలా, లైకులు పెరగడం లేదు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ముందు పోవడానికి అవకాశం ఉంది. మీరు కోచింగ్ల కోసం చేస్తున్నారు అంటున్నారు. సో సభ మీరు ఫస్ట్ 50,000 ఉద్యోగాలు ప్రకటించండి అనగా అశోక్ సారు 3 months ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తాడని సవాల్ విసిరాడు. ఇస్తాను, గతంలో ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తాను. ఎందుకు ఇవ్వను? ఎందుకంటే అశోక్ సారు పోరాటం చేస్తాడు, పాఠం చెప్తాడు. ₹1 1,00,000 మందికి కూడా కోచింగ్ ఇచ్చాను. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ విద్యార్థుల పక్షం ఎవరు నిలబడ్డారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంత కొట్లాడానో తెలుసు. ఇప్పటికీ నా మీద 18 కేసులు పెట్టారు. 15 కేసులు టీఆర్ఎస్ గవర్నమెంటు, 3 కేసులు కాంగ్రెస్ గవర్నమెంటు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఒక 100 ఇటుకలు ఉంటే నాది 1 ఇటుక. మీరు చూశారు లాస్ట్ టైం ఎంత పోరాటం చేశామో. జిల్లాలు తిరిగినాం, ప్రత్యక్షంగా చెప్పిన ఓటేయమని చెప్పేసి. ఇవాళ చెంపలేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ నేను కాంగ్రెస్తో మిలాక్ అయితే నాకు ఏదో ఒక పదవి ఇవ్వచ్చు, కానీ నా గొంతు నేను కోసుకున్న వాడిని అవుతాను. ఎందుకంటే అశోక్ సారు పక్షం నిరుద్యోగుల పక్షమే. అశోక్ సార్ ఉన్నంత వరకు ఏదో ఒక అంశం మీద పోరాటం చేస్తూనే ఉంటాడు, సామాజిక అంశాలపైన, విద్యార్థుల అంశాలపైన. కాబట్టి మీ వెంట నేను ఉంటాను. మరి మీరు ఎంతమంది వస్తారో చూసే ఒక ప్రయత్నం చేయండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి, గ్రూప్లలోకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అన్ని అంశాల మీద మాట్లాడదాం. ప్రతి జాబుకు సంబంధించిన అంశాలపైన మనము కొట్లాడుతూ ఉన్నాం. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. రాకాసి పాలన పోయి గోకాసి పాలన వచ్చింది అనేటోడు అంటనే ఉంటాడు. అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి కొట్లాడే వాళ్ళు తక్కువైతున్నారు. కంపల్సరీగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. కొట్లాడదాం. మరి అందరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రావాలి కదా. అశోక్ సార్ ఎందుకు వస్తున్నాడు? అశోక్ సారు గ్రూప్స్ కోచింగ్ ఇస్తున్నారు, కానీ అన్ని అంశాల మీద కొట్లాడుతున్నాం కదా. సరే, ఆ అంశం పక్కన పెడదాం, మిగతా అంశాల గురించి మాట్లాడదాం. మొత్తంగా కంప్లీట్గా లైక్ చేయండి, మీ అన్ని గ్రూపులలోకి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంది. మన మిత్రులు కూడా ఇవాళ సభకు సంబంధించి సమాయత్తం చేసేటటువంటి మిత్రులు కూడా మనకు యాడ్ అవుతారు. మీకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నిన్ననే ఆర్ కృష్ణన్న చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన పేరుతో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడ, మెగా డిఎస్సి ఎక్కడ, పోలీసు నియామకాలు ఎక్కడ, గ్రూప్స్ నియామకాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలు ఎక్కడ అని నిన్న మనము
ఆర్ కృష్ణన్న చేతుల మీదకి వెళ్ళి నిన్న ఈ పోస్టర్ని రిలీజ్ చేశాం. ఇవాళ కూర్చొని నిరుద్యోగ మిత్రులందరితో కూర్చొని, అలాగే జర్నలిస్టు విఠలన్న, అలాగే సామాజిక ఉద్యమకారుడు పృథ్వీ, అస్మా, జనార్దన్ అండ్ ఇంద్ర, అలాగే మిగతా అర్జున్, చాలామంది మిత్రులంతా కూర్చొని ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసి ఇందిరా పార్క్ పెట్టాలా లేదా సరూనా స్టేడియం పెట్టాలన్న పైన పోలింగ్ కూడా నిర్వహించాము. ఇందిరా పార్క్ కాడ పెడితే ప్రభుత్వానికి మెసేజ్ తొందరగా వెళ్తుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు చెప్పిన కారణంగా మనం సభాస్థలిని ఇందిరా పార్కును ఎంచుకోవడం జరిగింది. సభ ఎక్కడైనా మన నిరుద్యోగులం పుస్తకాలు పట్టుకొని అట్లనే కూర్చొని చదువుదాము, కానీ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేరు, నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. మరి తక్షణమే మొన్నటిదాకా గ్రూప్స్ అన్నీ ప్రిపేర్ అయినాం, టోటల్గా గ్రూప్స్ అన్నీ ప్రిపేర్ అయినాం, కానీ ఆ ప్రిపేర్ అయిన వాళ్ళలో కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా చాలామంది అలాగే పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఏమంటున్నామంటే, ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ ఉంది కదా, కనబడుతుంది కదా క్లారిటీగా వీడియో. ఇక్కడ చూడండి, మీకు ఏం పెట్టాము చూడండి. ఇక్కడ 7400 ఉద్యోగాలు నోటిఫికేషన్ సంబంధించి జీపీఓ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి. 7400 ఉద్యోగాల జీపీఓ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలా. అలాగే 20,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్, ఎందుకంటే గత టీఆర్ఎస్ గవర్నమెంటు 3 నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా 50,000 ఉద్యోగాలు నింపింది. ఈ గవర్నమెంట్ సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. 12,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి అధికారికంగా పత్రాలు ఇచ్చింది 5,000 ఉద్యోగాలకే. వాళ్ళు చెప్పిన 57,000 ఉద్యోగాలలో 10,000 ఉద్యోగాలను మిగిల్చుకున్నారు. గ్రూప్ 4లో 3,000 ఉద్యోగాలు మిగులుతున్నాయి. గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగులుతూ ఉన్నాయి. అలాగే పోలీసులో కూడా 3,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. సంపూర్ణంగా ఇవ్వరా నాయన అంటే ఇవ్వకుండా ఉద్యోగాలు మిగిల్చుకునే కార్యక్రమమే కొనసాగుతుంది. కాబట్టి 20,000 పోలీసు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వాలన్న ఒక డిమాండు. అలాగే మెగా డిఎస్సి, వాళ్ళు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి దగా డిఎస్ చేశారు. టీఆర్ఎస్ ఇచ్చినటువంటి 6,500 ఉద్యోగాలకి 6,500 ఉద్యోగాలకి మరొక 5,000 ఉద్యోగాలు యాడ్ చేసి మాత్రమే 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 5,000 ఉద్యోగాలు ఇప్పటిదాకా వాళ్ళు నింపినటువంటి ఉద్యోగాలలో కేవలం వాళ్ళు నింపినటువంటి డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు తప్ప ఇంకా ఏ నియామక పత్రాలు కూడా వాళ్ళు ఇవ్వలేదన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. అలాగే గురుకులాలలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం నింపాలా. దాంతోపాటుగా ఇప్పుడు మోడల్ స్కూళ్ళల్లో చాలా ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళు భర్తీ చేయాలి. అంటే ఉపాధ్యాయులకు సంబంధించి 3 రకాల ఉద్యోగాలను తక్షణమే నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి డిఎస్సి, 2 గురుకుల, 3 మోడల్ స్కూల్. కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా మీరంతా టెట్ రాస్తూ ఉన్నారు, టెట్ రాయండి, తప్పులేదు. టెట్ రాష్ట్ర ఆల్రెడీ పూర్తయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంటికాడ కూర్చుంటే నాకేంది, చేసేవాడు చేస్తాడంటే ఈ సమస్య పరిష్కారం కాదు. చెప్పుకోవడానికి నిరుద్యోగులే 30 లక్షల మంది ఉంటారు, మీటింగ్ పెడితే 30,000 మంది రారు. కానీ ఎవడెటు పోతే నాకేందంటే నీ భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. అందుకే నేనేమంటున్నంటే వాటితో పాటుగా డిప్యూటీ సర్వేయరు ఉద్యోగాలని పాతోలతో కాకుండా డైరెక్టుగా నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1000 పోస్టులు మనకు అవసరమవుతాయి. చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే టెక్నికల్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు. పాలిటెక్నిక్ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఉండగా పాతోళ్ళకి ఇస్తే న్యాయం కాదు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలనేది మరొక కాన్సెప్టు. అలాగే గ్రూప్ సంబంధించి 3 కూడా కసరత్తులో ఉన్నాయి. గ్రూప్ 1 కోర్టులో కేసు నడుస్తుంది. గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఆ గ్రూప్ 2 ప్రక్రియ నియామకం కొనసాగుతున్నటువంటి సందర్భం. అది పూర్తి కాకముందే గ్రూప్ 3 ఇస్తున్నారు. దాని కారణంగా బ్యాక్లాగ్ పడుతున్నాయని నేను కూడా ప్రభుత్వానికి హెచ్చరించాను. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది, బ్యాక్లాగ్ లేకుండా గ్రూప్ 2, 3 నింపుతామంటున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు ఆగస్టు, సెప్టెంబర్ వరకు పోవచ్చు. అది అయిపోయే వరకు ఈ గ్రూప్స్ ప్రిపరేషన్
దానికి సంబంధం లేకుండానే అది జరుగుతుంది. తక్షణమే ఈ 3 రకాల ఉద్యోగాలు గ్రూప్ 1లో 500, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు, 5500 ఉద్యోగాలు గ్రూప్స్లో నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా డిఎల్, జేఎల్ ఇక్కడ రాశాం చూడండి, ఇక్కడ రాశాం చూడండి. డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూఈ, జేఎల్ఎం, డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూఈ, జేఎల్ఎం, హెల్త్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు, అన్ని రకాల ఉద్యోగాలు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దాంతోపాటు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం నింపాలా. అలాగే వెటర్నరీ సంబంధించిన ఉద్యోగాలు, లైబ్రేరియన్ ఉద్యోగాలు. ఇంకేమైనా మిస్ అయితే మమ్మల్ని మిస్ చేశారని మీరు భావించకండి. అన్ని రకాల ఉద్యోగాలు మొత్తంగా ఏమంటున్నాం, 2 లక్షల ఉద్యోగాల సాధన. ఇక్కడ ఏమన్నా ఈ పోస్టర్ మీద ఏమన్నా మిస్ చేస్తే క్షమించండి, ఎందుకంటే అన్ని రకాల జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా చెప్పడానికి మనం ప్రయత్నం చేశాం. 1-2 ఏమైనా మిస్ అయితే కావచ్చు, కాబట్టి ఎట్సెట్రా టోటల్ మొత్తంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాల సాధన కోసం, 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మనం బయలుదేరాం. మరి దీంట్లో మన విజయం సాధిస్తామా? ఎందుకు సాధించలేం? గత ప్రభుత్వాన్ని నిలువరించిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ఆంధ్రను వెళ్ళగొట్టిన వాళ్ళం. కానీ మనం పిరికి వాళ్ళము కాదు, పరిగెత్తేటటువంటి వాళ్ళం. మరి పరిగెత్తుదామా? చెప్పండి, ఒక్కసారి లైక్ చేయండి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి లైక్ చేయండి. ఎంతమంది ఉన్నారు? నిజంగా మీరు జిల్లాలలో అన్ని లైబ్రరీలో చదువుకుంటున్నారు, ఎమ్మటే తక్షణమే మీ లైబ్రరీ గ్రూపులలో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇప్పటికి మనకు 270 మంది మాత్రం లైవ్లో ఉన్నారు. లాస్ట్ టైం జంగు సైరన్ మోగించినప్పుడు 1000 మంది లైవ్లోకి వచ్చారు. మీరు లైవ్లోకి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా గ్రూప్ 2, 3లో మహిళలకు కనీసం 33 జాబ్స్ రాలేదు. ఆరిజెంటల్ రిజర్వేషన్ వల్ల మహిళలు చాలా అన్యాయం జరుగుతుంది. సార్ దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్. రేపు మరొక వీడియో దాని మీద మరికొంత కసరత్తు చేసి మీ యొక్క డిమాండ్ని కూడా నేను మాట్లాడే విధంగా కంపల్సరీ మాట్లాడుతాను ఎందుకంటే ఖచ్చితంగా 33% మీకు ఇవ్వాల్సిందే, మీ కోటా మీకు ఇవ్వాల్సిందే, ఎలాంటి డౌట్ లేదని నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సూర్యపల్లి జనార్దన్, బల్మూరు వెంకటి కౌంటర్ ఇవ్వండి. మన కౌంటర్లతో మనం కాలక్షేపం చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక సమస్యలు ఉన్నప్పుడు ఎవరెవరు ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు. కానీ మాట్లాడడం కాదు, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని నేను తక్షణమే చెప్తా ఉన్నాను. ఒక్కసారి లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సబ్జెక్ట్ వెళ్తుంది. మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలా. ఎందుకంటే లైబ్రరీలలో ఇవాళ కరీంనగర్ లైబ్రరీ పోతే 500 మంది కూర్చొని చదువుతున్నారు, మంచిర్యాల లైబ్రరీలో 300 మంది కూర్చొని చదువుతూ ఉన్నారు, మహబూబ్నగర్ లైబ్రరీలో 200-300 మంది కూర్చొని చదువుతున్నారు, నల్గొండలో 300-400 మంది చదువుతూ ఉన్నారు. ఇట్లా లైబ్రరీలో చదివే వాళ్ళే, రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలో కూర్చొని చదివే వాళ్ళు ఒక దిల్సుఖ్ నగర్లోనే 5-6 వేల మంది ఉన్నారు. కోచింగ్ తీసుకునే వాళ్ళు 5-6 వేల మంది ఉన్నారు. మరి ఉద్యోగాలు లేకపోతే లైబ్రరీలో గంటలు కూర్చొని మనం చదివినా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఉద్యోగాల సాధన సంవత్సరన్నర వరకు వెయిట్ చేశాము, కానీ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టంట లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేతగానటువంటి వ్యక్తి సింహాసనం పైన కూర్చున్నాడు. ఆయనకు పరిపాలన చేయడం రావడం లేదు, ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. నాకు డబ్బులు లేవని నన్ను కోసుకొని తినండి లాంటి పనికి మాలిన మాటలు చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే వ్యక్తులు కాకుండా ఒక వీధిలో మాట్లాడే, మన ఇంటికాడ ఆ గ్రామ పంచాయతీ చావడికాడ కూర్చొని మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఆయన చేత కావడం లేదు. ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కూడా మనం డిమాండ్ పెడతా ఉన్నాం. కాబట్టి ఒకటే మిత్రులారా, ఖచ్చితంగా మన ఉద్యోగాల సాధన కోసం మనం బయలుదేరినాం. దాంట్లో కంపల్సరీ కొట్లాడాలని ఒక నేపథ్యంలో ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా రేపు ఇందిరా పార్క్ 20వ తారీఖు నాడు నిర్వహించే ధర్నాకు, అంటే ఒక మహాగర్జనకు ప్రతి విద్యార్థి పుస్తకం పట్టుకొని చైర్లో కూర్చునే ప్రతి విద్యార్థి, అన్ని లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థి,
గ్రామాలలో ఇక ఉద్యోగాలు పడవు, నోటిఫికేషన్ రావు అనేటువంటి గ్రామాల బాటపెట్టే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇందిరా పార్క్ జరిగే సభని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. లేదా మన సమస్యను మనం పరిష్కారం చేసుకోకపోతే మనల్ని ఎవ్వడూ పట్టించుకోడు. నిరుద్యోగులు బలంగా పిడికిలు బిగించినప్పుడే ప్రభుత్వాలు మెడలు వంచడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏ వచ్చినా నిరుద్యోగులను మోసం చేసేటటువంటి వ్యవస్థనే కొనసాగుతూ ఉంది. మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాను, ఆ కాన్సెప్ట్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి, మనం ఏం చేద్దామంటే రేపు ఇప్పుడున్నటువంటి పోస్టర్ని, నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్ని మీకు పంపిస్తాము. రేపు అన్ని లైబ్రరీల వద్ద 11 గంటలకి ఆ వాట్సాప్లో ఉన్నదాన్ని కలర్ ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ తీసుకుంటే ఒక్కొక్క ప్రింట్కి 30 రూపాయలు అయితే ఎక్కువేమి కాదు. ఒక 20 ప్రింట్లు తీసుకొని ప్రతి లైబ్రరీ ముందు రేపు 11 గంటలకి పోస్టర్ ఆవిష్కరణ చెయ్యాలా. మొదటి పాయింట్, రేపు 13వ తారీఖు జూన్ 13 11 గంటలకి పోస్టర్ ఆవిష్కరణ చేయాల. రేపు మీరు గనక ఆవిష్కరణ చేసి నా వాట్సాప్ గనక మీరు పంపిస్తే ఖచ్చితంగా ఆ ఆవిష్కరించినటువంటి దాన్ని మీ ముందు ఆ వీడియో రూపంలో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు ఖచ్చితంగా 11 గంటలకి మనం పంపిస్తున్నటువంటి పోస్టర్లని ప్రింటౌట్ తీసుకొని 33 జిల్లాల లైబ్రరీలు, 33 జిల్లాలకు సంబంధించిన లైబ్రరీలు, అలాగే జిల్లాకు సంబంధం లేకుండా డివిజన్ కేంద్రాలు ఉన్న లైబ్రరీలలో ఆ లైబ్రరీలు ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా రేపు 11 గంటలకి బయటకు వచ్చి ఆ నిరుద్యోగ ఉద్యమ గర్జన పోస్టర్ని ఖచ్చితంగా ఆవిష్కరించాలని మేము చెప్తా ఉన్నాం. నిరుద్యోగ ఉద్యమ గర్జన సంబంధించిన ఈ పోస్టర్ని, అలాగే జాబ్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఈ పోస్టర్ని రెండింటి కూడా మీకు పంపిస్తాం, వాట్సాప్లలో పంపిస్తాం. ఖచ్చితంగా రేపు 11 గంటలకి పోస్టర్ ఆవిష్కరణ చేయాలని కోరుతా ఉన్నాం. జూన్ 13 11 గంటలకి పోస్టర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి జిల్లాలో జూన్ 15వ తారీఖు నాడు ఏం చేయాలి సార్ అంటే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలి. వినతి పత్రంలో ఏం రాయాలనేది మేము వినతి పత్రం కూడా పంపిస్తాం. దాన్ని చూసైనా రాయవచ్చు, మీకు సొంతంగా రాయవచ్చు. ఏం రాయాలి సార్ ఆ వినతి పత్రంలో అంటే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసింది, కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. 2 సార్లు ఆ ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించింది, అయినా అమలు చేయలేదు. తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీల్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాలని నింపాల్సిందిగా కోరుతున్నాం. దాంట్లో జీపీఓ ఉన్నటువంటి 7,400 ఉద్యోగాలు, 20,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు, మెగా డిఎస్సి, గురుకుల ఉద్యోగాలు, దీని మీదనైతే ఈ పోస్టర్ మీదైతే ఏమున్నాయో ఆ ఉద్యోగాల సంఖ్యను అక్కడ ప్రస్తావిస్తూ, ఆ ఉద్యోగాల పేర్లు ప్రస్తావిస్తూ, జాబ్ క్యాలెండర్ పేరు ప్రస్తావిస్తూ ఒక లెటర్ రాయండి. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నిరుద్యోగుల విన్నపం విషయము, నిరుద్యోగ క్యాలెండర్ అమలు విషయమై మేము అనగా పలానా జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులం, జోగులాంబ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులం, గత గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ మనకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే ప్రభుత్వాన్ని నమ్మి మేమందరం స్వచ్ఛందంగా ఓటు వేశాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలని నెరవేర్చడం లేదు. కాబట్టి తక్షణమే జీపీఓ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, గురుకుల ఉద్యోగాలు, మోడల్ స్కూల్ ఉద్యోగాలు వాటి సంఖ్యను ప్రస్తావిస్తూ తక్షణమే మా ఉద్యోగాలను నింపండి అన్నట్టుగా దాంట్లో రాయండి, క్లియర్గా రాయండి. ఏ రోజు సార్ అంటే 15వ తారీఖు నాడు
15వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్లకు, ఎవరికి సార్ అంటే అన్ని జిల్లాల కలెక్టర్ 33 జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలి. ఎవరిస్తారు సార్? మేము బయటికి ఆడ వెళ్తాం, పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చుంటాం, మేము పోకపోతే రాదు. కాబట్టి నేనేమంటున్నంటే 33 జిల్లాలకు సంబంధించి రేపే మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి. మీ జిల్లాలో మీ లైబ్రరీలో ధైర్యవంతులే లేరా? పోరాటం చేసేవాళ్ళే లేరా? మీకు పోరాటం చేత కాదా అంటే లేదు, మాకు పోరాటం చేసే శక్తి ఉన్నది, మేము బయలుదేరే శక్తి ఉన్నది, మా ఉద్యోగాలను మనం సాధించుకునే శక్తి మాకున్నది అని కనుక మీరు భావిస్తే ఖచ్చితంగా ఒక వినతి పత్రం రాయండి. అలా కమిటీని ఏర్పాటు చేసుకోండి. ఒక 10 మందితో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ముందుగా వచ్చి మాట్లాడే శక్తి ఎవరికైతే ఉన్నదో, వినతి పత్రం రాయడం ఎవరికైతే వచ్చో, మీ లైబ్రరీలోనే ఎంతమంది ఉంటే అంతమంది చేత సంతకాలు చేయించుకోండి. అంతమంది చేత సంతకాలు చేయించుకొని ఆ సంతకాల కాపీని ఒక 10 మంది పోతారా, లైబ్రరీ మొత్తం పోండి. లైబ్రరీ మొత్తం పోయి మీ కలెక్టర్ వినతి పత్రం ఇవ్వండి. ఒక అర్ధ గంట పడితే, ఒక గంట సేపు పడుతుంది. మీకు కూడా అందరు కూడా ఉద్యమంలో పాల్గొన్న సంతృప్తి వస్తుంది. కాబట్టి ప్రతి జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా వినతి పత్రం ఇవ్వాల్సిందే. ఎన్నో తారీఖు సార్ అంటే జూన్ 15వ తారీఖు నాడు కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. చిరరామన్ చెప్పండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూడో అంశం ఏంటంటే జూన్ 16వ తారీఖు నాడు ప్రజాప్రతినిధులకు వినతి పత్రం. ప్రజాప్రతినిధులు ఎవరు సార్? ప్రజాప్రతినిధులు అంటే మీ ఊళ్ళోని సర్పంచ్ కాదు. ఎవరంటే 119 మంది ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇవ్వాలా. వాళ్ళ క్యాంప్ ఆఫీసు పోయి ఇవ్వాలా. ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి ఇస్తావు, లేకపోతే ఆయన పిఏ ఉంటే పిఏకి ఇస్తావు. పిఏ లేక తాళం పెట్టి ఉంటే ఆ గోడకు అతికేసేస్తావు. కాబట్టి ఎమ్మెల్యేలకు 17 మంది ఎంపీలకు 7 రాజ్యసభ మెంబర్లకి, అలాగే 40 మంది ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకు 119కి, 40 మంది ఎమ్మెల్సీలకి, అలాగే 17 మంది ఎంపీలకు, అలాగే రాజ్యసభ మెంబర్లకి అందరికీ మనం ఖచ్చితంగా వినతి పత్రాలు ఇవ్వాలి. కలెక్టర్కి అయితే ఏదైతే వినతి పత్రం ఇచ్చినావో అదే వినతి పత్రాన్ని అందరికీ ఇవ్వాలని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రజాప్రతినిధులకి వినతి పత్రం ఇవ్వాలా, కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలా. రేపు జూన్ 13వ తారీఖు నాడు 11 గంటలకు రేపేనండి, రేపు శుక్రవారం, ఇవాళ గురువారం, రేపు శుక్రవారం 11 గంటలకు మీకు అందుబాటులో ఉన్నటువంటి కలర్ మీ ప్రతి జిల్లాలలో బ్యానర్లు తయారు చేసేటటువంటి ప్రింటింగులు ఉంటాయి. ఆ ప్రింటింగ్ కాడ మనకి ఇచ్చినటువంటి రేపు ఇప్పుడు చూపిస్తాం మీకు. నమస్తే రండి లైవ్లో ఉన్నాం. ఇద్దరు వచ్చారా? ఇగో పట్టుకో రండి. ఇదండి నిరుద్యోగ మహాగర్జన, విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన. ఈ పోస్టరు దీంతో పాటుగా ఇక్కడ మీకు ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ సంబంధించినటువంటి ఈ పోస్టర్ కూడా పంపిస్తాం. దీంట్లోనేమో ఉద్యోగాల లిస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఇది ఉంటాయి. ఇదొక 15, అదొక 15, రెండు కూడా ఒక 30. మీకు ఎంతమంది ఉంటే అంతమంది, 20 అయితే 30 అయితే 30 పట్టుకొని ప్రతి లైబ్రరీ దగ్గర రేపు పోస్టర్ ఆవిష్కరణ జరగాల. కంపల్సరీగా ప్రతి లైబ్రరీ కాడ పోస్టర్ ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పోస్టర్ ఆవిష్కరణ ప్రతి లైబ్రరీ కాడ. జూన్ 15 సండే సార్. అయితే ఏమైతే సండే లైబ్రరీ రారా? సండే అయితే మండే ఇద్దాం.
15వ తారీఖు నాడు కలెక్టర్ లేకపోతే మంగళవారం సోమవారం నాడు ఇద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ అయితే రేపైతే ఖచ్చితంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగాల్సిందే. ఈ పోస్టర్ ఆవిష్కరణ రేపు శుక్రవారం లేకపోతే శనివారం నాడే కలెక్టర్ వినతిపత్రం ఇవ్వండి. మొత్తంగా మీరు శనివారం ఇస్తారా సోమవారం ఇస్తారా ఇవ్వండి. కలెక్టర్కి అయితే ఖచ్చితంగా మీ లైబ్రరీలో మాట్లాడుకొని వినతిపత్రం ఇచ్చిరండి. కలెక్టర్ ఏం కొట్టాడు. దరిద్రం ఏంటంటే నిరుద్యోగులు ఎవరు బయటికి వెళ్ళరు. అది ఒక మనకు చాలా 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 ముందర అసలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏం చేయరు. ఇప్పుడు ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకొనే ప్రోగ్రామ్ చేస్తాం. పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ సభకు రావడానికి ముందస్తు అరెస్టులు ఏముండవు. సభకు పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్తో తీసుకున్న సభకు ఎలాంటి అరెస్టులు చేయడానికి పోలీసులకు అవకాశం లేదు. ఇక్కడ అరెస్టులు ఏం చెయ్యరు. కాబట్టి నిరుద్యోగ మహాగర్జన విజయవంతం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. కాబట్టి రేపు ఎన్ని లైబ్రరీలలో ఇక్కడ మెసేజ్ చేయండి. నా కింద మీరు ఏ లైబ్రరీలో ఉంటున్నారో ఒకసారి మెసేజ్ చేయండి. ఏ లైబ్రరీలో ఉన్నారో మెసేజ్ చేయండి. ఏ లైబ్రరీలో ఉందో చెప్పండి. మహబూబ్ నగర్, నల్గొండన, జనగామ లేదా వరంగల్లా ఎక్కడ ఉన్నారు? నల్గొండ, వెరీ గుడ్. నల్గొండ లైబ్రరీ. వికారాబాద్, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్, ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, దిల్సు నగర్, ఎక్కడ ఉంటే అక్కడ. నేనేమంటున్నా అంటే నాట్ ఓన్లీ లైబ్రరీలే కాదు, స్టడీ హాల్ దగ్గర కూడా ఆవిష్కరణ చేయండి, తప్పేం లేదు. స్టడీ చేసి ఒక ఫోటో తీసుకోండి, ఒక వీడియో తీసుకోండి, పంపండి. అన్నీ యూట్యూబ్లలో పెడదాం, నా యూట్యూబ్లో పెడదాం, మిగతా యూట్యూబ్లో అన్నింటిలో పెడదాం. రేపు ఖచ్చితంగా అన్ని జిల్లాలలో ఐఎమ్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్, సంగారెడ్డి, నిర్మల్ లైబ్రరీ, సూర్యాపేట, అశోక్ నగర్, ఆసిఫాబాద్, వెరీ గుడ్, సంగారెడ్డి. ఓకే, మరి రేపు ఖచ్చితంగా మరి ఆవిష్కరణ చేద్దామా? ఖచ్చితంగా ఆవిష్కరణ చేద్దాం. కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల్, మహబూబ్ నగర్, విక్టోరియాలో అదేందబ్బా ఓకే విక్టోరియా లైబ్రరీ అంటారా, చూద్దాం. ఇంకా వేరే ఇంకా చిక్కడపల్లి లైబ్రరీ, నారాయణపేట, వికారాబాద్, వెరీ గుడ్. అందరు ఉన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ. కాబట్టి అన్ని లైబ్రరీల దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ మేము వస్తాం అక్కడికి. ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ కాడికి వస్తాము, అప్పుడు ఆవిష్కరణ చేద్దాము. ఓఈ లైబ్రరీ కాడికి వస్తాము, అక్కడ ఆవిష్కరణ చేద్దాము. అలాగే అఫ్జల్గంజ్ లైబ్రరీకి వస్తాము, అక్కడ ఆవిష్కరణ చేద్దాము. కాబట్టి అన్ని లైబ్రరీలలో వాట్సాప్ గ్రూపులలో, నా యొక్క వాట్సాప్ గ్రూప్లో అన్నిట్లో ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా ఉంటుంది. కంపల్సరీ మీకు పోస్టర్ దొరుకుతుంది. ఆ పోస్టర్ తీసుకొని మీరు రేపు ఆవిష్కరణ చెయ్యాలా. ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తేనే అందరికి తెలుస్తుంది. ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో తీసుకుపోయి లోకల్ పేపర్లకు ఇవ్వండి. మీ లోకల్ పేపర్లకు ఇవ్వండి. మీరు దిగిన ఫోటో రాసి కింద ఒక ప్రెస్ నోట్ రాసి 2 లక్షల ఉద్యోగాల సాధనకై మీ ఉద్యమం మొదలుపెట్టాము. హైదరాబాద్లో 20వ తారీఖున నిర్వహించే మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రాయండి. ప్రెస్ నోట్ రాసి మీ జిల్లాలో ఉన్నటువంటి పేపర్ వాళ్ళకి ఇవ్వండి. రేపు మీకు అసైన్మెంటు ఏంటి సార్? అసైన్మెంటు రేపు ఖచ్చితంగా అన్ని లైబ్రరీలలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. మీరు ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు. ఆ ఫోటోని, ఆ వీడియోని లోకల్ మీడియాకి ఇవ్వండి. ప్రెస్ వాళ్ళని పిలుచుకోండి, అవసరమైతే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. పోస్టర్ ఆవిష్కరణ ఖచ్చితంగా 33 జిల్లాలలో జరగాల. అలాగే అన్ని రెవెన్యూ డివిజన్లో జరగాల. ఎక్కడ ప్రభుత్వ లైబ్రరీ ఉంటే ఆ ప్రభుత్వ లైబ్రరీలో రేపు పోస్టర్ ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాలని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మంచిర్యాలలో టీవీ ఛానల్ ఉంటే టీవీ ఛానల్కి ఇవ్వండి. పేపర్లు అయితే ఉంటే ఖచ్చితంగా మీ ఫోటో కూడా కనబడుతుంది. ఖచ్చితంగా రేపు పోస్టర్ ఆవిష్కరణ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన మిత్రుడు మాట్లాడతాడు. మాట్లాడు, ఏం కాదు. నీకు ఎట్లా నచ్చితే అట్లా ఉద్యమంలోకి అందరు రావాలని చెప్పాలి. అది మెయిన్గా.
ఫస్ట్ మీ పేరు చెప్పి తర్వాత స్టార్ట్ చేయండి. ఇంకా ఎట్టబెట్టిన వస్తుంది. మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి మాత్రం, రోడ్ల మీదకి రావడం మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి రాకముందు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి యూపీఎస్సీ తరాల్లో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాదికి అని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ సభ పెట్టి ఖచ్చితంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి మనం చెప్పలేము, వాళ్ళే చెప్పిర్రు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయినా కానీ కూడా కనీసం 10,000 ఉద్యోగాలు లేకపోగా 60,000 ఉద్యోగాలు వేసినామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు గ్రామాల్లో మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 60,000 ఉద్యోగాలు వేసినాయి, వీళ్ళ గొట్టనికి శాతం అయితే లేదని చెప్పి చాలామంది మన పేరెంట్స్ కూడా అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో గతంలో వాస్తవానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో వాటికి రెట్టింతలు, అంటే గ్రూప్ 1 500 పోస్టులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500కు ప్లస్ 500 యాడ్ చేసి 1000 పైన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారు, గ్రూప్ 2 నోటిఫికేషన్ 2000కు పైగా ఇస్తారు, గ్రూప్ 3 నోటిఫికేషన్ 3000 పైగా ఇస్తారన్న నమ్మకంతో చాలామంది, అంటే తెలంగాణలో మేము మేధావులం అని చెప్పుకునేటటువంటి ఈ రియాజ్ సార్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, ఇంకా ఆకునూరు మురళి కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100% 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మేమందరం షూరిటీ ఇస్తామని చెప్పి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉదయం మార్నింగ్ నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళండి, ఎలక్షన్ టైం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. మేము అప్పుడే నిజంగా వీళ్ళ మాటలు వినకుండా ప్రిపరేషన్లో ఉన్నట్టంటే ఖచ్చితంగా మేము ఈరోజు ఉద్యోగాలు కొట్టుకొని పోయేటోళ్ళం. ఇప్పుడు 2-3 మార్కులలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ 2-3 మార్కులలో మిస్ అయిపోయింది. గతం లోపల వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాటలు విని మేము కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి బుక్కులన్నీ పక్కకు పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే చాలా, అంటే నిరుద్యోగులను కించపరిచే విధంగా ప్రతిసారి ప్రెస్ మీట్లల్లో ఎక్కడ పోయినా అని కూడా ఒక్కసారి అంటే ఓకే, ప్రతిసారి 60,000 ఉద్యోగాలు వేసినాం, గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉద్యోగాలు వేసినాం, 100% నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని చెప్పి ఏవైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు జూన్ 20 తారీఖు నిరుద్యోగ మహాగర్జనకు పిలుపునిచ్చడం, ఖచ్చితంగా అందరు రావాలి, మీరు అందరు వస్తేనే ఏదైతే గత ప్రభుత్వం జియో 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులను మోసం చేసింది, ఈ ప్రభుత్వం మేమేం తక్కువలేము అన్నట్లు జియో 29 తీసుకొచ్చి గ్రూప్ 1 ప్రిలిమ్స్లలో SC ST బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన జూన్ 20కి పిలుపునిస్తున్నాం. అందరూ గ్రామాలు ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా సొంత డబ్బులు 500 మామూలుగా హైదరాబాద్ వచ్చి ఇంటికోనికి 500 ఖర్చు అయితే ఎక్కువేం ఖర్చు కావు, 500 సొంత ఖర్చులు పెట్టుకొని 100% వచ్చి మీరందరూ కూడా ఈ సభను సక్సెస్ చేస్తే 100% 46 జీవో రద్దు అవుతుంది, 29 జీవో రద్దు అవుతుంది, జాబ్ క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కల్పిస్తారు. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా నిరుద్యోగ మిత్రులందరికీ నమస్తే. నా పేరు దామోదర్ రెడ్డి. నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుతూనే ఉన్నా. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వేసిన నోటిఫికేషన్లకే 50 ఉద్యోగాలు ఇచ్చినాం, ఒకసారి 65,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒకసారి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వీళ్ళే సోయి లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు, నిరుద్యోగులను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు, నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఆ రోజు మీ పార్టీ గెలవడం కోసం మేమందరం ఊరు వాడవాడ తిరిగి కాళ్ళు చేతులు మొక్కొని, సరే గత ప్రభుత్వం మాకు నిరుద్యోగులందరికీ అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తే మా జీవితాలు బాగుపడతాయంటే ఆడు దొంగ అనుకుంటే ఆనకంటే దొంగలకి ఈడు తయారైనాడు. మా కడుపు కాలుతుంది, మా కడుపు కోత ఎవరు చెప్పుకోవాలి? ప్రతి నిరుద్యోగి కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా? అది GPO నోటిఫికేషన్ కానివ్వండి, పోలీస్ నోటిఫికేషన్ కానివ్వండి, గ్రూప్స్ నోటిఫికేషన్ కానివ్వండి, DSC కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక నోటిఫికేషన్ కోసం. సుమారు మీరు GPO పోస్టులు అని చెప్పేసి మొత్తం 10,000 పోస్టులు ఉంటే 3,500 పోస్టులు ఆల్రెడీ VRLతో ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 7,400 పోస్టులు రిలీజ్ చేయడానికి కూడా మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతా ఉంది? ఏమైనా అమ్ముకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారా? మాకు ఈరోజు ఒక క్లారిటీ కావాలి.
ఎందుకంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేయడానికి కూడా మీకు చేత కావట్లేదంటే ఇక మీరు ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. మీరే 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఆల్రెడీ ఎలక్షన్ మూమెంట్లో ఒకసారి జాబ్ క్యాలెండర్ చెప్పేసి రిలీజ్ చేశారు. తర్వాత ఆ రోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో రివెంజ్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పెట్టి డేట్స్తో సహా ఇచ్చారు. ఆల్రెడీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్న గ్రూప్ 1 కానీ మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన అవి ఎగ్జామ్ డేట్స్ కూడా దాటిపోయినాయి. ఇప్పటికి కూడా మీకు చీమ కుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వానపడ్డట్టు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా ఇంత బాధపడతా ఉంటే ఉద్యోగాల కోసం మీరు ఏం పట్టనట్టు కూడా మీరు ప్రవర్తిస్తూ ఉంటే మేము ఏమనుకోవాలి, ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకుండా మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు అధికారంలో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్న మీరు కూడా గత ప్రభుత్వం మీద ఏదో కోపం, గత ప్రభుత్వం మీద ప్రేమతో కాదు మీ మీద కోపంతో ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి. అవసరం ఇక్కడ కూడా మేము స్టార్ట్ ఖచ్చితంగా నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన అని చెప్పేసి కూడా నిరుద్యోగులారా అందరికీ చెప్తా ఉన్నా. మనం చేయదలుచుకున్న మనం కొడితే కుంభస్థలం కొట్టేటట్టు ఉండాలి. పెద్ద ఎత్తున ఎంత భారీ ఎత్తున నిరుద్యోగులు వస్తే మనకి అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లా గ్రంథాలయాల్లో ఉండే నిరుద్యోగ అభ్యర్థుల గురించి చెప్తా ఉన్నా. జిల్లా గ్రంథాలయాల్లో ఉన్న వాళ్ళు మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ అన్ని సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి. సుమారు ప్రతి సెంట్రల్ లైబ్రరీలో కూడా ఒక 500 నుంచి 400 మెంబర్స్ ఉంటారు. డిఎస్సి వాళ్ళు, గ్రూప్స్ గారు, పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు చేయాల్సిన ముచ్చట ఏంటంటే ఒక 5-6 ఇనిషియేటివ్ తీసుకోండి. ప్రతి లైబ్రరీకి ఇనిషియేటివ్ తీసుకొని ఏదో ఈలోపు 20వ తారీఖు లోపు చిన్న ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేయండి. రేపు ఇందాక మన అశోక్ సార్ చెప్పినట్టు రేపు పోస్టర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరు ఆ పోస్టర్ని తీసుకొచ్చి బయటకు వచ్చి ఒక 50 మందితోనో ఒక 100 మందితో శాంతియుత ర్యాలీ తీసే ప్రయత్నం చేయండి. ప్రతి జిల్లా నుంచి కూడా సుమారు రేపు ఉదయం 10 గంటలకి అన్ని జిల్లాల సెంట్రల్ లైబ్రరీ నుంచి కూడా అందరూ ర్యాలీ తీయాలి, శాంతియుత ర్యాలీ. ఒక 10 నిమిషాలు ర్యాలీ తీస్తే జిల్లాలో ఎవరు ఏమన్నారు, కొంచెం హైదరాబాద్ అయితే ఇబ్బంది అయితే కానీ జిల్లాలో ఏం కాదు. ఎందుకంటే మీరు అన్ని తీసిన వీడియోలు గ్రూప్లో పంపితే మన సోషల్ మీడియా వేదిక కూడా కొంచెం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది నిరుద్యోగులు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బయటకు వస్తే ఏమవుతుందో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? నీ ఉద్యోగాల కోసం నువ్వు బయటకు వస్తున్నావు, నీ హక్కుల కోసం నువ్వు బయటకు వస్తున్నావు. రాజ్యాంగం నీకు హక్కులు కల్పించింది కదా, నీకు వాక్ స్వాతంత్రం ఉంది, బాబురైన స్వేచ్ఛ హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, పార్టీ కూడా చదువుతున్నావు కదా. మరి ఇంకా ఎందుకు గమ్మన కూర్చొని ఇంట్లో కూర్చొని స్టడీలు కూర్చొని ఉంటున్నావు? నీకోసం కదా ఎంత చేసేది, మా స్వలాభం కోసం ఏమైనా చేస్తున్నావా? నేను కూడా ఒక నిరుద్యోగిని బ్రదర్, నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే ప్రశాంతంగా నేను కూడా హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంట్లో చూసుకొని ప్రశాంతంగా ఉండాలని చూస్తూ ఉన్నా. ఈరోజు అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ చిక్కడపల్లి లేబర్లో కానీ ఏ నిరుద్యోగిని కదిలించిన వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మీకు ఎప్పుడు వస్తాయి మాకు నోటిఫికేషన్లు? ఒక్కొక్కరికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఇంతవరకు పెళ్ళిళ్ళు లేదు, పిల్లలు లేరు. ఇంటికి పోతేనేమో అసలు ఇంటి దగ్గరనేమో వేరే వాళ్ళ ముచ్చట అసలు వేరే తిరుగుంటుంది. పెళ్ళిళ్ళు కాక ఏం చేస్తున్నావు ఏం చెప్పేసి అడుగుతుంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక అసలు కొంతమంది మిత్రులు అయితే అశోక్ నగర్లో చెప్తే నమ్మరు కానీ సార్ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే చదివి ఈ టెన్షన్కి అసలు ఉద్యోగాలు వస్తాయా రావా, నోటిఫికేషన్ వస్తాయా రావా అని చెప్పేసి వాడి బాధ ఎవరు చెప్పుకోలేక వాడు మాట్లాడుకొని మెంటల్ డిప్రెషన్ గురవుతూ ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డిని చెప్తున్నాం, ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నా, స్టడీ చైర్తో పెట్టుకుంటే నీ సీఎం చైర్ కూడా కదిలిపోద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము రుజువు చేసినాం. ఎందుకంటే నిరుద్యోగం పెట్టుకున్న ఎవరు కూడా ఉన్నట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. నోటిఫికేషన్ వేసేంత వరకు కూడా మేము ఆగం. ఖచ్చితంగా మా పోరాటం ఏదో జరుగుతూనే ఉంటుంది. వారానికి ఒకసారి, డే బై డేనా, 2 రోజులకు ఒకసారి ఏదో ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా నీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. అసలు నిన్ను అడిగేది ఏంటి నాకు అర్థం కావట్లే. మా హక్కు, మా ఉద్యోగాలు మా హక్కు, నిన్ను అడగాల్సిన అవసరం మాకు లేదు. గుంజుకుంటాం. నేను ఏదో అడుక్కున్నట్టు మా ఉద్యోగాలు మాకీరి, మా జాబ్ క్యాలెండర్ మాకీరి, ఆ జీపీఓ నోటిఫికేషన్ ఏరి, పోలీసు నోటిఫికేషన్ చెప్పి అడుక్కునే లేదు, గుంజుకుంటాం. మా హక్కురా భయ్. తెలంగాణ సాధించుకుంది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నదే మేము. తెలంగాణ సాధించుకుందే నిరుద్యోగులం. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ ఏర్పడితే నిధులు వచ్చినాయి కానీ నియామకాలు మాత్రం ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన 18 సంవత్సరాల నుంచి కూడా అట్నే ఉన్నది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు బయటికి రాకపోతే ఇంకెప్పుడు రాలేవు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ గోడు ఇదే నాడు కాదా, కనీసం నీ వైపు వాసన చూసేవాడు కూడా ఎవడు ఉండడు. కాబట్టి నిరుద్యోగ మిత్ర మేలుకో, ఇప్పటికైనా ఇంకా పనుకుంది చాలు, ఇప్పటికైనా మేలుకో. ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సంవత్సరం కాదు కదా, 18 నెలలు అయింది, సంవత్సరం కూడా దాటిపోయింది. ఎప్పుడో ఇంతవరకు వాళ్ళు లేదు సూలు లేదు అన్నట్టు కూడా ఏం తప్పులు లేకుండా ఏం లేకుండా ఉన్నది. మనం ఏదో ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కొత్త నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు సభలో ఏమంటారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయని చెప్పేసి నిరుద్యోగులు కొట్లాడుతారని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయనకు పక్కన వాళ్ళు చెప్తున్నారా లేకపోతే ఈయన సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఎవడన్నా
మెడగా మీ తలగా ఉన్నోడు ఉద్యోగం నోటిఫికేషన్ వేస్తుంటే వద్దంటారా? ఎవడని వద్దంటాడా? మనం అప్పుడు అశోక్నగర్లో చేసింది ఏంది, గ్రూప్ 2కి కొంచెం వాయిదా వేయండి, ఎందుకంటే కొంచెం ఎలక్షన్ టైంలో మీకోసం తిరిగినాం కాబట్టి మాకు కొంచెం సమయం సరిపోలేదని చెప్పేసి గ్రూప్ 2 వాయిదా సమయంలో కొంచెం అడిగినాం, సమయం ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడేమో నోటిఫికేషన్లో ఎందుకు వద్దంటారు నోటిఫికేషన్ అంటే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు ఉండి వద్దు మాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికీ అని చెప్పి చెప్తున్నావా? దమ్ముంటే నువ్వు వస్తావా, లేకపోతే నీ మంత్రివర్గాన్ని తీసుకొస్తావా, నీ సహచర వర్గాన్ని తీసుకొస్తావా, ఎవరిని తీసుకొస్తా తీసుకొని రా. చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, అశోక్నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తావా, లేదంటే దిల్సుఖ్నగర్ సిగ్నల్కి వస్తావా? మీరు ఏ టైంకి వస్తారో చెప్పి మేము అంతమంది నిరుద్యోగులు రెడీగా ఉంటాం, లైవ్ డిబేట్ పెట్టుకుందాం, ఏదైతే అదేం తర్వాత సంగతి ఏదో ఒకటి తేలిపోవాలి. ఎందుకంటే మా కడుపు కోత ఎవరు చెప్పాలో అర్థం కావట్లే. ఇంకా ఎన్నాళ్ళు ఏది ఎవరు వచ్చినా అధికారంలో ఎవడున్నా కానీ నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారట్లే, నిరుద్యోగుల బతుకులు మాత్రం మారట్లే. ఎవడు అధికారంలో నిరుద్యోగం మోసపోతూ ఉన్నాడు, ఇక్కడ నిరుద్యోగం మీద కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా, మీరు కూడా 20న జరిగేటువంటి నిరుద్యోగ మహాగర్జనకి పెద్ద ఎత్తున హాజరుగాండి. ఇది మీకోసం చేసిన ఉద్యమం, ఏదో ఎవరి కోసం సొంతంగా చేసేది ఏం కాదు. ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగినే, నాకు కూడా ఒక ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి మీకోసం చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఎంత పెద్ద ఎత్తున అక్కడ కనిపిస్తే మనకి అంత ఎత్తున కొంచెం బాడీ బిల్ అయితే కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రెజర్ పడుతుంది. సుమారు ఒక 2000 మంది వరకు ధర్నా చౌక్ దగ్గర అవపడితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రెజర్ పడుతుంది, రావాల్సిన నోటిఫికేషన్లు వస్తాయి. ఇక్కడ మీరు ఇంకోటి కూడా అభ్యర్థులారా దయచేసి ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఏంటంటే ఇక్కడ అందరం నిరుద్యోగులమే, మన కులం నిరుద్యోగ కులం, మన మతం నిరుద్యోగ మతం. ఇక్కడ డిఎస్సి అని చెప్పేసి కానీ, గ్రూప్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి కానీ, పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి కానీ, గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి కానీ, టీఎస్ఎన్బిటిసిఎల్ అని చెప్పేసి కానీ, కొంతమంది జేఎల్ కానీ డిఎల్ కానీ మిగతా కానీ ఏం సంబంధం లేవు. అందరం ఒకటే, అన్ని పోస్టుల కోసం పోరాట చేద్దాం, అందరి కోసం పోరాట చేద్దాం. అండ్ యాజ్యూజువల్గా కొంతమంది జీపీఓ నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నట్టు మనకు తెలిసింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం తొందరగా అదే చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత, ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇక నోటిఫికేషన్ కాదు కదా, మన వైపు చూడు కాబట్టి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఉద్యోగానికి కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా కొంచెం గ్యాప్ ఉంచుతూ ప్రతి నిరుద్యోగి కూడా అన్ని పరీక్షలు రాసుకునే విధంగా కొంచెం గ్యాప్ ఉంచుతూ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా 20వ తారీఖున జరిగేటువంటి నిరుద్యోగ మహాగర్జనకి అందరూ హాజరు కావండి. ఇది కేవలం ఏదో ఒకరి కోసం చేసుకునేది కాదు, ఇక్కడ ఎవరి స్వార్థాలు ఏం లేవు, ఇక్కడ ఎవరెవరో ఫేమస్ అవ్వడం కూడా ఏం లేదు, నిరుద్యోగుల కోసం చేస్తున్న ధర్నా కాబట్టి అందరూ రండి. ఖచ్చితంగా మీతోనే మాట్లాడిస్తాం సభలు కూడా. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిన పాత పేసులు కానీ, అశోక్ సార్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరేం మాట్లాడడం, సమస్య మీది కాబట్టి మీరు రావాలి, మీరే మాట్లాడాలి. అక్కడ మేము కూడా ఏం మాట్లాడడం, మీ సమస్య ఏందో మీరే చెప్పుకోండి. కాబట్టి ఇది ఖచ్చితంగా 20వ తారీఖున జరిగేటువంటి నిరుద్యోగ విద్యార్థి మహాగర్జనకి మన ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర సభ పెద్ద ఎత్తున జరిగితే, పెద్ద ఎత్తున మీరు హాజరైతే మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. జై హింద్. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. మిత్రమా, లైవ్లో ఉన్నాం మనం ఇప్పుడు. జనార్దన్ ఒకసారి జనార్దన్ గారితో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. మిత్రం, మన లైవ్లో ఉన్నాం మనం. ఒక్కసారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే ఒక ప్రయత్నం చేయి. ఎందుకంటే జూన్ 20 నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన జూన్ 20 అని చెప్పేసి మనం లైవ్ పెట్టాము. ఆ లైవ్ మీద ఎందుకంటే మధ్యాహ్నం అంతా జనార్దన్ అందరం కలిసి మిత్రులంతా కూర్చొని డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. దీనిపైన ముందు పోతా ఉన్నప్పుడు జనార్దన్ మీతోని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి మిత్రమా. గతంలో ప్రభుత్వం ఏ విధంగా చూసినా, వచ్చే వాళ్ళను ఎట్లా చూసినా, నిరుద్యోగులు ఎట్లా చూసినా, ఇది అనేటటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో జరిగేటటువంటి ఉద్యమం కాబట్టి ఈ ఉద్యమంలో పాల్గొనేటోళ్ళను వాళ్ళకు ఫ్యాకల్టీలని, వాళ్ళు ఇన్స్టిట్యూట్లని ఇది ఆపాదించవద్దు. అది నైతిక బాధ్యతగా అందరు వస్తున్నారు తెలంగాణ బిడ్డలని. వీళ్ళకందరూ ఉద్యమ చరిత్ర పాఠాలు నేర్పేటటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ నీళ్ళు తాగినటువంటి వాళ్ళు. కాబట్టి నిన్న రాజేంద్ర శర్మ సార్ కూడా వచ్చారు మనకు కరెంట్ అఫైర్స్ చెప్పేటైన వివిధ ఇన్స్టిట్యూట్లలో. ఈ రోజు అశోక్ సార్ కూడా మనకు ముందుండి దీన్ని ఎట్లా తీసుకుపోవాలనే దాంతో ఉన్నారు. ఇంకా ప్రజా సంఘాల వాళ్ళు అందరూ వస్తారు. వీళ్ళందరికీ నిరుద్యోగుల తరఫున ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు. దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వక్రీకరించవద్దు. వక్రీకరిస్తే మాత్రం ఊకునేది ఎట్టి పరిస్థితిలో లేదు. ఇకపోతే నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు మీరు ఇళ్లలో ఉండొద్దు దయచేసి. నోటిఫికేషన్ వస్తాయని ఆగిర్రు, రాలేదు.
మనం జాబ్ క్యాలెండర్ అనుకున్నాం, జాబ్ క్యాలెండర్ రాలేదు. 1 సంవత్సరం టైం వేస్ట్ చేసిర్రు. లేస్తే రియాజ్ సార్ జాబ్ ప్రభుత్వ సెక్టార్ ను కాపాడేది కాంగ్రెసే అంటాడు, ప్రభుత్వ సెక్టార్ ను నెలకొల్పింది కాంగ్రెసే అంటాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెసే అంటాడు, ఆ నోటిఫికేషన్లు వస్తున్నాయి అంటాడు, రంగం సిద్ధం అవుతుంది అంటారు, గత ప్రభుత్వం నోటిఫికేషన్లను అట్టనే జామ్ చేసిపోయింది అంటాడు. మరి ఆ ప్రభుత్వం జామ్ చేసినాటికి నువ్వు సంవత్సరం టైం తీసుకుంటాను ఆ రోజు మరి నీకు తెలియదా? ఏం మార్చింది ఆ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈయన మార్చింది ఏంది? ఒక ఉమెన్స్ రిజర్వేషన్ వర్టికల్ నుంచి హారిజాంటల్ గా మార్చిండు, అది తప్ప ఇంకేమన్నా మార్చిండా? ఏం మార్చలే, ఇంకా సమస్యలను జటిలం చేసిండు. 29 జీవో తెచ్చి గ్రూప్ 1 ను ఆగమాగం చేసింది వీళ్ళే కదా. ఈ రోజు అంటే గ్రూప్ 1 కి దానికి లింక్ పెడతారు, గ్రూప్ 1 కి లింక్ పెట్టి కావాలని ఆపిర్రు కొంతమంది స్వార్థపరులు అని చెప్తారు. నిన్న కూడా కోర్టులో ఈ ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేట్లు ఏం చెప్తారు? ఈ 29 జీవో మీదనైనా గ్రూప్ 1 మీదనైనా వేసినటువంటి వాళ్ళు దీంట్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వేసినాయి అనేటటువంటిది వీళ్ళు ప్రతిపక్షాలకు చెప్పుకొని తిరుగుతున్నారు, అందరికి చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ ఆధారం లేనటువంటివి ఇట్లా బేస్లెస్ గా అందరి మీద ఆరోపణలు చేసేటటువంటి మాటలకి వీళ్ళకి సిగ్గు అనిపించట్లేదు, ఏమనిపించట్లేదు అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్పినటువంటి మాటలను వీళ్ళు గొప్ప చెప్పే క్రమంలో చేస్తే రియాజ్ లాంటి వాళ్ళు మా మీద కేసులు పెడతారు. ఈ రియాజ్ అంటాడు అంటే మేము కాంగ్రెస్ వాళ్ళం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉంటారు, కేసులు పెట్టమని వీళ్ళు. మరి అశోక్ సార్ మీద గతంలో పెట్టినటువంటి కేసులను ఎందుకు ఎత్తేయలేదు? మళ్ళీ ఈసారి ఎందుకు కేసులు పెట్టిర్రు? మొన్న టీజీపీ సార్ గ్రూప్ 1 అక్రమంగా మీరు చేసిర్రా అన్నాడు. ఆయన అన్నాడు అమ్ముకున్నాడు అన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అయ్యా బాబు మేము అమ్ముకోలేదు, ఏం లేదు, ఇగో ఈ అని ఇచ్చిర్రు. ఆయనకు నోటీస్ ఇచ్చిర్రు. నోటీస్ ఇచ్చే బదులు మనకు ఆయనకు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి కదా, ఇయ్యలేదు. మేము అడిగితే మా మీద కేసులు పెడతారు. వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వము బర్జగింపులకు తెగిడ్చింది. ఒక్కటే నిరుద్యోగ మిత్రులారా, 20వ తారీఖు నాడు మీరు పుస్తకము పెన్ను పట్టుకొని రాండి. ఇందిరా పార్క్ దగ్గర భారీగా చేద్దాము, శాంతియుతంగా చేద్దాం. ఈ ప్రభుత్వం మధ్యలో దూరి ఎలాంటి కవింపు చర్యలు చేసినా ఏది చేసినా ఆగొద్దు. మీరు ఒక్కరు ఈడ మీ సెల్ ఫోన్లలో చూస్తాం, వాట్సాప్లలో చూస్తాం అనొద్దు. మీతో పాటు నలుగురిని కదిలించండి, వచ్చేటప్పుడు ఒక నలుగురిని తీసుకురండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు మీ చేతులెత్తి జోడించి చెప్పేది ఏంటంటే, మా అక్క చెల్లెలకు అందరికీ కూడా ఫ్రీ బస్ ఉంది. ఆ ఫ్రీ బస్సును ఉపయోగించుకొని రాండి. ఎవరెవరో ఫ్రీ బస్సును ఏదో రకాలుగా ఉల్లిపాయలు అవి చేయడానికి ఉపయోగించుకుంటారు అనేటువంటి సర్క్యులేట్ అవుతున్నది. అట్లా కాకుండా మన గ్రూప్ 1 దాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరా పార్క్ దగ్గరికి రావాలి. ఇందులో అందరము భాగస్వాములు అవుదాము. ఈసారి ఏ భేజశాలు లేకుండా, ఎవరి మధ్యలో ఏది లేకుండా అందరం కలిసిపోతున్నాం. అందరిది ఒక్కటే ఏంటంటే దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలనేది. అశోక్ సారు జంగు సైరన్ అన్నాడు. అక్కడ మనకు అశోక్ నగర్ లో జనాలు రారని ఇంకా ఏదేదో కారణాలతోటి కొంత దాన్ని డిలే అయింది. దానికి ఒక ఆయన ఉండి చనగాన్ దగ్గర ఇంకొకరు జంగు సైరన్ లేదు, బొంగు సైరన్ లేదని మీడియాలో అవాకు చవాకులు పేలుతున్నారు. ఇలాంటి అవాకు చవాకులు పేలితే మాత్రం ఊకునేది లేదు. మాకు మద్దతుగా నిల్చున్న వాళ్ళని కనుక ఎవరినైనా చెడుగా మాట్లాడినా, వాళ్ళని అవహేళన చేసి మాట్లాడినా, ఇంకేది చేసి మాట్లాడినా మేము ఊకం. మీరు ఇస్తుంది అన్నది మేము మాట్లాడితే మీ కాంగ్రెస్ మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నప్పుడు మా కండగా నిలిచిన వాళ్ళను మీరు అవహేళనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిరుద్యోగులం ఊకం. ఇది మనం నిరుద్యోగులం దీన్ని విజయవంతం చేయాలి. ఈ దాప మన స్థానిక సంస్థలలో మన ఎఫెక్ట్ ఏంది కాంగ్రెస్ చూపించాలి. కాబట్టి మీరందరూ కూడా ఊళ్ళల్లో ప్రచారం చెయ్యండి. కాంగ్రెస్ మోసం చేసింది. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇస్తాను ఇవ్వలేదు, మనకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, జూన్ 2కు ఏదీ లేదు. వాళ్ళకు జూన్ 2 తర్వాత వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి తప్పితే మనకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. అది మనం పబ్లిక్ లోకి తీసుకోవాలి. ప్రతి ఆవిర్భావ దినోత్సవం రోజు మీకు శాఖలు మారుతాయి, ప్రాధాన్య శాఖలు వస్తాయి. IAS లకు శాఖలు మారుతాయి, IPS లకు అన్ని మారుతాయి పొజిషన్లు, ఉద్యోగులకు అన్ని వస్తాయి. కానీ నిరుద్యోగులకు మాత్రం ఏది రాదు. నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులకు ఏది లేదు. కాబట్టి దీన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి తీసుకొని పోండి. అశోక్ సార్ను అన్నా ఇంకొకరినన్నా మద్దతుకు వచ్చే ఇన్స్టిట్యూట్ల మీద అవాకు చవాకులు పేలినా, ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నాయి దీనికన్నా కానీ ఊకోకరి. మరి ఆ రోజు మరి గడ్డిపీకనికి ఇల్లు ఇన్స్టిట్యూట్ లాగా తిరిగిలా, మరి రియాజ్ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇల్లా ఇన్స్టిట్యూట్ కి ఎందుకు వచ్చింది? మల్లిరావు ఎందుకు వచ్చింది? శ్రీధర్ బాబు ఎందుకు వచ్చిండు? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఆయన తెలియదా ఇన్స్టిట్యూట్లని? ఇదే మరి బట్టి విక్రమార్కి వచ్చి ఇన్స్టిట్యూట్లు ఎందుకు ఓపెన్ చేసిండు? ఇది మనం ఒప్పచెప్పడానికి మన కాడ కావాల్సినంత ఉంది. దానికి తిరిగి కొట్టాలి. ప్రతి ఒక్కరూ వీడియోల కింద కూడా కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు కదలాలి. ఇందిరా పార్క్ దగ్గర దాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ ఒక్కసారి చేతులెత్తి జోడించి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా.
అలాగే మన విద్యార్థి మిత్రులం మీ అందరం కూడా మీ యొక్క లైబ్రరీలోకి ఇటొక ముగ్గురు అటొక ముగ్గురు కంప్లీట్గా దగ్గరలో ఉన్నట్టు మెయిన్ లైబ్రరీ అన్నిటి కూడా తిరుగుతాం. ఓకే మిత్రమా, లైవ్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. మరికొన్ని అంశాలు విద్యార్థులతో మాట్లాడక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఉన్నటువంటి అంశం మిత్రులారా. అందుకే నేను చెప్పేది ఏమిటంటే రేపు కంప్లీట్గా అన్ని జిల్లాల లైబ్రరీల ముందు ఇది రేపు మన ఆవిష్కరణ జరుగుతుంది. రేపు నల్గొండకు నాకు పని ఉంది. రేపు నల్గొండ లైబ్రరీ దగ్గర పోయి నేను రేపు ఇది ఆవిష్కరింపజేసే ఒక ప్రయత్నం చేస్తాను. మిగతా లైబ్రరీలలో రేపు ఖచ్చితంగా 11 గంటలకి ఈ పోస్టర్ అన్ని వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతుంది. మీరు అక్కడ ప్రింట్ తీసుకొని ప్రతి లైబ్రరీ ముందు పోస్టర్ ఆవిష్కరణ చేసి ప్రెస్ నోట్ ఇవ్వండి, ప్రెస్ మీడియాకు పిలిచి ఈ ప్రెస్ ఇవ్వండి, నిరుద్యోగుల బాధలు చెప్పే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మనము మహాగర్జనకు సిద్ధమవుతున్నట్టుగా వారం రోజుల నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నాం. కాబట్టి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాల గురించి సోషల్ మీడియా మొత్తం కూడా మన నిరుద్యోగుల సమస్యల గురించే మాట్లాడాలన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. రేపు ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ సార్ని లైవ్లోకి తీసుకోండి. ఓకే, ఆయన మళ్ళీ రేపు ఇంకో లైవ్ కూడా పెడతాం కాబట్టి తీసుకుందాము. ప్రజెంట్ మరి విఠల్ ఏమన్నా లైవ్లోకి వస్తాడేమో చూసే ఒక ప్రయత్నం కూడా చేద్దాం. మిత్రులారా, రేపు ఖచ్చితంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. అలాగే మీకు ఇంకో అంశం, మీకు ఇంతకుముందు చెప్పినటువంటి అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే మళ్ళీ లైవ్లోకి వచ్చే వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ పోయే వాళ్ళు పోతున్నారు. జూన్ 13న 11 గంటలకు పోస్టర్ ఆవిష్కరణ రేపు ఖచ్చితంగా చేయాలా. అలాగే మనకు సండే వస్తుంది కాబట్టి రేపు లేదా 14 లేదా 16వ తారీఖు 14 లేదా 16వ తారీఖు మనం ఖచ్చితంగా ఏం చేస్తాం సార్ అంటే 14 లేదా 16వ తారీఖు 14 లేదా 15వ తారీఖు 14 లేదా 16వ తారీఖు రేపు శనివారం కానీ లేదా సోమవారం కానీ కలెక్టర్లందరికీ వినతి పత్రాలు ఇద్దాం. 17వ తారీఖు నాడు మనం ఏం చేద్దాం సార్ అంటే ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలు ఇద్దాం 17వ తారీఖు నాడు. అలాగే 18వ తారీఖు నాడు గుయ్యం అనే మాదిరిగా ఈ ప్రజాప్రతినిధులకి ఫోన్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాలా. ప్రజాప్రతినిధులు అందే వరకు ఒక్కొక్కరికి 100 ఫోన్లు పోవాలి. 100 ఫోన్లు పోయి, అరే నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మిమ్మల్ని గెలిపించినాం, లేకపోతే మిమ్మల్ని సమాధి చేస్తాం, రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో మా ఊరికి రానియం బిడ్డ అని చెప్పేసి రేపు మనం 100 ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నాం. ఎన్నో తారీఖు సార్ అంటే ఇది 18వ తారీఖు నాడు పెట్టుకుందాం. జూన్ 18వ తారీఖు నాడు మళ్ళీ మనకు లైవ్లోకి వస్తాం. 18వ తారీఖు నాడు గుయ్యం అనేలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా సస్తారా, ఇవ్వకపోతే మీ అంతు చూస్తాం. కాబట్టి జిల్లాలలో మంత్రులుంటే మంత్రులకు వినతి పత్రాలు ఇద్దాం. అలాగే ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇద్దాం. 119 మంది ఎమ్మెల్యేలకి, అలాగే 17 మంది ఎంపీలకి, 7 రాజ్యసభ సభ్యులకి, 40 మంది ఎమ్మెల్సీలకి మన వినతి పత్రాలు ఇస్తున్నామన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. గుంపు మేస్త్రికి దద్దరిల్లేలా వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని, నిరుద్యోగులు చేస్తున్న ఒక మోసాన్ని మన రాష్ట్ర వ్యాప్త డప్పు చాటింపు వేయబోతున్నాం. ఖచ్చితంగా డప్పు చాటింపేస్తాం. అది మన వల్ల అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో యుద్ధం చేద్దాం. మనం ఏం తప్పులు చెప్తలేం. వాళ్ళు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్ గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇచ్చిన అంశాల గురించే మనం ప్రశ్నిస్తున్నాం. మా ఉద్యోగాలు ఎందుకు ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు? ఎవరిని అడిగి మీ అంతలా మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు? మీరు గత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలా? మీ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తామని అయ్యాలా మీరు పేర్కొనలేదు. కాబట్టి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. జూన్ 20వ తారీఖు నాడు మహాగర్జన మనకు హైదరాబాద్ దద్దరిల్లబోతుంది. దద్దరిల్లాలంటే ప్రతి లైబ్రరీలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడిగా మారాలా. ప్రతి లైబ్రరీలో కమిటీలు ఏర్పాటు చేయండి. నల్గొండలో కమిటీ, మిర్యాలగూడలో కమిటీ, కోదాడలో కమిటీ, సూర్యాపేటలో కమిటీ, ఇలా అన్ని జిల్లాల లైబ్రరీలలో, మహబూబ్ నగర్లో కమిటీ, వికారాబాద్లో కమిటీ, జనగాంలో కమిటీ, వరంగల్లో కమిటీ. వరంగల్లో 2-3 లైబ్రరీలు ఉన్నాయి. ప్రతి లైబ్రరీలో కమిటీ ఉండాలా. ప్రతి లైబ్రరీలో పోస్టర్ ఆవిష్కరణ జరగాల. రేపు అందరికీ పోస్టర్ పంపిస్తున్నాం.
అందరికీ పోస్టర్ పంపిస్తున్నాం. రేపు పోస్టర్ ఆవిష్కరణ చేయండి. ఎల్లుండి శనివారం లేదా సోమవారం కలెక్టర్ల వినతి పత్రం ఇద్దాం, ఎమ్మెల్యేల వినతి పత్రం ఇద్దాం, మంత్రుల వినతి పత్రం ఇద్దాం, ఎంపీల వినతి పత్రం ఇద్దాం, ఫోన్లు చేద్దాం, గుయ్యమనేలా చేద్దాం. మీకు ఇష్టం ఉంటే రేపటి సందే ఫోన్లు కొట్టండి. ఫోన్ ఎత్తాలంటే భయపడే విధంగా సబ్జెక్టు పోవాలా. మనం గతంలో కానిస్టేబుళ్లలో రిజర్వేషన్ల విషయమై గుయ్యమనేలా చేస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వాలని కదిలించే శక్తి నిరుద్యోగులందరికీ ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. అశోక్ సార్ పాఠం చెప్తాడు, అశోక్ సార్ ఉద్యమం చేస్తాడు, కంపల్సరిగా నిరుద్యోగులకు అండగా ఉంటారన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మనకు ప్రతి ఉద్యోగం పైన మనం క్లారిటీగా ఇస్తున్నాం. జూన్ 13వ తారీఖు నాడు రేపు 11 గంటలకు అన్ని లైబ్రరీల ముందు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి, చేసే వాళ్ళు ఒక్కసారి లైక్ సింబల్ పెట్టండి. అన్ని లైబ్రరీలలో పోస్టర్ ఆవిష్కరణ జరగాల. రేపు పోస్టర్ ఆవిష్కరణ ఏ పోస్టర్ సార్ అంటే ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగబోతుంది. ఖచ్చితంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగాల. దాంతోపాటు ఇంకో ఉద్యోగాలకు సంబంధించిన లిస్ట్ ఉన్నటువంటి మరొకటి పంపిస్తాం. ఈ 2 ప్రింట్అవుట్ తీసుకోండి. దీంట్లో ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి, దీంతో ఒక మహాగర్జన ఉంది. ఈ 2 పోస్టర్లు మనం ఆవిష్కరించి జనాన్ని మొత్తం కూడా కదిలించాలా. నిరుద్యోగులందరిలో చైతన్యవంతం తీసుకోవాలా. ప్రతి ఒక్క వ్యక్తి మనమే చైతన్యం లేకపోతే ఇంకెవడు చైతన్యం? పనికి మాలిన వాళ్ళు, 10th పాస్ కాని వాళ్ళు, ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. మనం పీజీలు చేసి పీజీలు చేసి పనికి మాలమై మనం అవుతున్నాం. కాబట్టి మన ఉద్యోగాల సాధన, దీంతో పాటు హైదరాబాదు నాది, హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలన్న మూమెంట్ను కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. నాన్ ముల్కీ గో బ్యాక్ అని మరోసారి ఉద్యమించబోతున్నాం. 1952 ఉద్యమాన్ని మళ్ళొకసారి పునరావృతం చేయబోతున్నాం. హైదరాబాదులో హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినాదం కూడా తీసుకోబోతున్నాం. అలాగే 30 లక్షల మందికి నిరుద్యోగులకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు, ప్రైవేటు రంగంలో ఎక్కడ కల్పిస్తారు, హైదరాబాద్లో ఎక్కడ కల్పిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ అనే అంశాలపైన కూడా మనం యుద్ధాన్ని పూరించబోతున్నాం. కాబట్టి నిరుద్యోగుల ఎజెండా అనే అశోక్ సార్ ఎజెండా కంపల్సరీ నిలబడదాం, కలబడదాం, మన హక్కులని మనం సాధించుకుందాం. అందుకే నేను నిరుద్యోగుల హక్కుల వేదిక అనే కాన్సెప్ట్తోని మాట్లాడుతున్నాం. మనకి ఇంద్ర లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడించే ఒక ప్రయత్నం చేద్దాం. మిత్రం, మనం లైవ్లో ఉన్నావు, మాట్లాడతావా? లైవ్లో ఉన్నావు, మాట్లాడు. నిరుద్యోగులకు పిలుపునివ్వు. రేపు మేము కూడా జిల్లాలకు ఇస్తున్నాం, మీరు సంసిద్ధం కావాలని ఒక 2 నిమిషాలు చెప్పే ఒక ప్రయత్నం చేయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నన్ను జాబ్ క్యాలెండర్ పక్కాగా ఇవ్వకపోతే మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుంది. అది మరి వచ్చింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్న హామీ ఎటో ఎక్కడికి వెళ్ళిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు లేవు, కానిస్టేబుల్ ఉద్యోగాలు పోయాయి, గ్రూప్ 2 ఉద్యోగాలు పోయాయి, గ్రూప్ 1 లో చాలా అన్యాయం జరిగింది. దీని గురించి ఎవరి దగ్గర కూడా ప్రశ్నలు వేసినా కూడా మేము ఇప్పటికీ 65,000 ఉద్యోగాలు వేసాం. పల్మూరి వెంకట్ గారు అంటున్నారు. పల్మూరి వెంకట్ గారు నిజంగా 65,000 ఉద్యోగాలు వేసినామంటే చర్చకు రావచ్చు, బహిరంగ చర్చకు రావచ్చు, మాతో మాట్లాడొచ్చు. ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూ చెప్పినా కూడా 65,000 ఉద్యోగాలు ఇచ్చిన 65,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారు కదా. చర్చకు పిలుద్దాం రండి, మీరు కూడా అశోక్ సార్ లేకపోతే ఒకటి మీరే చెప్పండి, మాట్లాడదాం దాని గురించి. మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు పల్మూరి వెంకట్ గారు. నిజంగా చెప్తున్నా కదా, 65,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినవే. ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఫిల్అప్ చేయలేదు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చి కనీసం పిల్లల మీద శ్రద్ధ పెడితే మరోసారి విజయం దక్కుతుంది, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ని ప్రతి లైబ్రరీ విద్యార్థి మనం ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోరాడమో మళ్ళొక్కసారి మనం ఈ ఉద్యమాన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ఉద్యమాన్ని అంటే ఏదైతే మనం తలపెట్టిన ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. అలాగే ఓకే, థ్యాంక్ యూ. మీ నిరుద్యోగులం అందరం కూడా రేపటి సంధి బయలుదేరుతూ ఉన్నాం. జిల్లాలు తిరుగుదాం, పోస్టర్లు ఆవిష్కరించి ఒక ప్రయత్నం చేస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఉన్నటువంటి షెడ్యూలు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మళ్ళొక్కసారి ఫైనల్గా మీకు మళ్ళీ వివరాలు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ మనకు 4 ప్రోగ్రాములు తీసుకుంటున్నాం. 20వ తారీఖు నాడు మహాగర్జన ఇందిరా పార్క్ కాడ నిర్వహించబోతున్నాం. కాబట్టి పల్లె నుంచి పట్నం వరకు లైబ్రరీలన్నీ, స్టడీ హాల్లన్నీ ఆ రోజు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ హాల్ని బంద్ పెడుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలని బంద్ పెడుతున్నాం. అలాగే ఊర్లకు పోయినటువంటి ప్రిపేర్ అయిన విద్యార్థులంతా హైదరాబాద్కు రాబోతున్నాం. దిల్సుఖ్ నగర్ మొత్తం బంద్ పెట్టి దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రతి విద్యార్థులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం హైదరాబాదు నగరానికి దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరందరూ కనుక ఒక్కసారి వచ్చి అక్కడ జంగు సైరన్ కనుక మోగిస్తే ప్రభుత్వానికి కదులుతుంది, నోటిఫికేషన్లు ఇస్తుంది. మనకు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసమే ఈ మహాగర్జన సభ నిర్వహిస్తున్నాం. జీపీఓలో 7,400 ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎమ్మటే ఇవ్వాలా. అదే మాదిరిగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలా. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేయాలన్న ఒక డిమాండ్ని మేము ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. జేఎల్ఎం కూడా రాశాం ఇక్కడ. డిఎల్, జేఎల్, ఏఈ, ఏడబ్ల్యూఈ, జేఎల్ఎం, హెల్త్, ఫారెస్ట్, అగ్రి అండ్ హార్టికల్చర్, వెటర్నరీ, లైబ్రేరియన్ ఎట్సెట్రా ఇంకా కూడా ప్రతికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నింపాలని మేము బలంగా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఒక షెడ్యూల్ ఏంటి సార్ అంటే జూన్ 13, 11 గంటలకి పోస్టర్ ఆవిష్కరణ. రేపు 33 జిల్లా లైబ్రరీలలో, అలాగే డివిజన్ లైబ్రరీలలో మీరు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 5గురు ఉన్నా, అవసరమైతే లాస్ట్కు మీ కలర్ ప్రింట్ దొరకకపోతే బ్లాక్ అండ్ వైట్లోనైనా ప్రింట్ తీసుకొనైనా మీరు పోస్టర్ ఆవిష్కరణ చేయాల్సిందే. రాష్ట్రాన్ని మొత్తం రేపు నిరుద్యోగులు అనే వాళ్ళు మనకు మహాగర్జన నిర్వహించబోతున్నారు అన్న సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరాలా. ప్రభుత్వానికి చేరాలంటే రేపు రాష్ట్రం మొత్తం ఈ మహాగర్జన పోస్టరు ఆవిష్కరణ జరుగుతుందన్న అంశాన్ని అర్థం చేసుకోవాలా. కానీ అన్ని కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలు 20వ తారీఖు నాడు బంద్కు పిలుపునిస్తాం, రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తాం. మహాగర్జన రావాలని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే ఎమ్మెల్యేలకు జూన్ 13 నాడు పోస్టర్ ఆవిష్కరణ, 14, 16 కలెక్టర్ల వినతి పత్రాలు, 17 నాడు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, 18వ తారీఖు నాడు ఫోనింగ్ ప్రోగ్రామ్ మీకు సాయంత్రం రోజు లైవ్లోకి వస్తాను నేను. ఈ వారం రోజుల పాటు ఖచ్చితంగా లైవ్లోకి ఉంటాము. మనం ముందు పోరాటాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. పర్మిషన్తోనే సభ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేపు కనుక వాళ్ళు తమాషాలు చేసి పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టులో కేసేసైనా పర్మిషన్ తెచ్చుకుంటాం. మీరు ఒరిగాల్సిన పని లేదు. అందరం కలిసి ముందుగాల నిరుద్యోగ మహాగర్జన కోసం తెలంగాణలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లు మరియు గ్రంథాలయాలు బంద్కు పిలుపునివ్వాలా. వెరీ గుడ్ మిత్రమా. సర్వేపల్లి జనార్దన్ 20 నాడు మన మిత్రుడు కామెంట్ పెట్టాడు కాబట్టి ఇది ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోండి. 1 పోస్టర్ ఆవిష్కరణ, 2 కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, 3వది ఫోనింగ్ ప్రోగ్రాం ఖచ్చితంగా చేయబోతున్నాం. కాబట్టి ప్రతిరోజు ఒక అసైన్మెంట్ ఇస్తాం, మీరు అందరూ కదలాల్సిందే. ప్రతి లైబ్రరీలో ఉన్న పుస్తకం పట్టుకొని చదివితే ఉద్యోగం రాదు, పుస్తకం పట్టుకొని చదవాలా, పోరాటం కూడా చేయాలా. ఈ 2 మనకు ఈ తెలంగాణ భూమిపుత్రులమైన మనకు ఇది నేర్పింది. అయాల తెలంగాణ సాయుధ పోరాటం చేసినాం, 69లో నక్సలిజం, తెలంగాణ 69 ఉద్యమం పోరాటం చేసినాం, పోరాటం విఫలమైతే నక్సలిజం పుట్టింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు పరిపాలించిన ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందని గలమెత్తినాం, ప్రభుత్వాన్ని దించేసినాం. మేము ఏరికోరి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మా ఇంట తిరిగారు, మా ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చారు, మా యొక్క ప్రెస్ మీట్లకు వచ్చారు, పిలువని పేరంటానికి వచ్చారు. సిగ్గు ఎగ్గు లేకుండా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని లెక్కలు వేసుకుంటున్నారు. లెక్కలేసుకో మిగతా ఉద్యోగాలన్నీ ఇప్పుడు 60,000 ఇచ్చినట్టున్నావు కదా, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నావుగా, సంవత్సరంలోకి ఇస్తామని చెప్పినా కదా. ఏమి శాతగా ఏం చూసుకొని వచ్చినావు రేవంత్ రెడ్డి? 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. దేన్ని చూసుకొని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు? మరి ఎందుకు అమలు చేయరు? అమలు చేయలేని సత్తా లేనప్పుడు ముఖ్యమంత్రిగా నీకు సింహాసనం పైన కూర్చున్న అధికారం నీకు లేదు. హామీలు ఇచ్చినవాడు అమలు చేయాలా, ఏం పీకనికి ఇచ్చారు హామీలు మరి చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనం ముందుకు పోయి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇది ఉన్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం 70 నిమిషాలు అవుతుంది లైవ్లో.
లైవ్ కూడా కంటిన్యూ అనేది కొనసాగుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది లైవ్కి సంబంధించి మళ్ళొకసారి అని చెప్తావా? ఫైనల్ 1 నిమిషం మాట్లాడు. మిత్రులారా, ఒక్కటే చెప్తున్నా అందరికీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు వేరేం లేరు, అందరం నిరుద్యోగులమే. పోలీస్ నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం కొట్లాడదాం, అలాగే మన డిప్యూటీ సర్వేర్ పోస్టుల కోసం కొట్లాడదాం, అలాగే టీఎస్ఎస్పీడీలకు సంబంధించి ఏఈ పోస్టుల కోసం కొట్లాడదాం, అన్ని పోస్టుల కోసం కొట్లాడదాం. కాబట్టి నిరుద్యోగులందరూ జూన్ 20వ తారీఖున గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున మన నిరుద్యోగ మహాగర్జన సభకు వచ్చి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదేదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మీకు తలా ఒక 100 ఇచ్చో 200 ఇచ్చో మన పార్టీ కార్యకర్తలాగా పిలిచే మీటింగ్ కాదు ఇది. ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనమే పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే మనం ఇక్కడ మంట పెడితే ఇందిరా చౌక్ దగ్గర అక్కడ సెక్రటరీలు ఉంటే రేవంత్ రెడ్డికి సెగ తగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ మిత్రులందరూ 20వ తారీఖున పాల్గొనాలి. అలాగే చిక్కడపల్లి లేపలో ఉన్నటువంటి మిత్రులు కానీ, దిల్జీనగర్లో ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లో మిత్రులు కానీ, పోలీసు మిత్రులు కానీ, గ్రూప్స్ మిత్రులు కానీ అందరూ కలిసి అందరం ఏకతాటిగా రావాల్సిన కోరుతా ఉన్నా. ఇక్కడ ఎటువంటి బేసేజాలు లేవు, ఎటువంటి తారతమ్యాలు లేవు, అందరం ఒకటే, అందరం నిరుద్యోగులమే. అన్ని నోటిఫికేషన్ కోసం కూడా ట్రై చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని నోటిఫికేషన్ కోసం కొంతమంది పోరాటం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేరే నోటిఫికేషన్ కోసం చేయట్లేదు, మేమెందుకు రావాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి నేను మాట చెప్తా ఉన్నా కాబట్టి అన్నిటి కోసం పోరాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా న్యాయం జరగాలి, అందరూ రావాలి. కాబట్టి అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిరుద్యోగులు అందరూ కూడా, మా నిరుద్యోగుల అక్క చెల్లెలకు మరీ చెప్తున్నా, ఎందుకంటే మీకు బస్సు కూడా ఫ్రీగా ఉంది కాబట్టి, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో పడితే కూడా ఇంతమంది నిరుద్యోగులు అమ్మాయిలు కూడా ఇంతమంది బయటకు వచ్చారంటే ఖచ్చితంగా సమస్య తీవ్రతరం అయ్యేటట్టుందని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పైకి గట్టిగా రిమోట్ పంపితే వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులందరూ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నా, సభకు వచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, కబడ్దారు మళ్ళీ సభ నాపే ఏదో కిరికిరి పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊకోం. ఈసారి ఇప్పటికే నిరుద్యోగులందరూ రక్తం మరిగిపోతూ ఉండదు. మీరు చెప్పే మాటలు వింటుంటే ఒకసారి 50,000 అంటారు, 60,000 అంటారు, 1,00,000 అంటారు, 1,60,000 అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఒకనొక టైంలో ఉద్యోగాలు వద్దని చెప్పేసి కూడా మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి నీకు పాలన చాదా ఉంటే దిగిపో, వేరే వాళ్ళని వస్తారు, వాళ్ళని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఇది మనది కాబట్టి, మనం నిర్వహించుకునే సభ కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సిన కోరుతా ఉన్నాం. మిత్రులందరికీ ఒకటే, విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన సభ ఏదైతే ఉందో ఆ సభకు మీరు అందరూ అటెండ్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 46 జీవో ఈ ప్రభుత్వం కూడా రద్దు చేస్తామని చెప్పి అదే కంటిన్యూ చేస్తుంది. 46 జీవో రద్దు అవుతుంది, 29 జీవో రద్దు అవుతుంది, జీపీఓ పోస్టులు 7,000కు పైగా ఉన్నాయి, అవన్నీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళల్లో ఉన్నోళ్ళు అండ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీమ్గా ఏర్పడి వచ్చి సభని విజయవంతం చేస్తే 100% మనం ఏదైతే అనుకున్నామో సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మిత్రులారా ఉన్నటువంటి లైవ్కి సంబంధించిన ఎపిసోడు. రేపు కూడా మళ్ళీ మీకు లైవ్లోకి వస్తాను. రేపు ఖచ్చితంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకుందాం. నాకు వాట్సాప్లలో మీ యొక్క వీడియోలు పంపండి. మొత్తంగా ఎక్కడెక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగిందో అన్నీ కలిపి మనం వీడియోల రూపంలో కూడా మెసేజ్ రూపంలో కూడా ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా రేపు పోస్టర్ ఆవిష్కరణ రేపు జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నాం. డైట్ కాలేజ్ లెక్చరర్సు, అలాగే డిఎల్లు, జేఎల్లు 8 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు పడలేదని లైవ్లో ఉన్నటువంటి మన మిత్రుడు చెప్తా ఉన్నాడు. ఏ ఉద్యోగాలు ఇవ్వని ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఉద్యోగాలు మన కోసం రాష్ట్రం ఉంది. కాబట్టి దాన్ని మనం నినాదంగా తీసుకొని హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలని హైదరాబాద్కి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కనుక మనం బలంగా తీసుకోకపోతే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఉన్నటువంటి సందర్భం. రేపు 11 గంటలకు అందరం పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఇది ఫైనల్గా చెప్పే ఒక మాట. అలాగే కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరూ కూడా వినతి పత్రాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకొని ఆ ప్రోగ్రాంలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.